హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింక్ అండ్ థ్రైవ్ యూట్యూబ్ ఛానల్కి. ఈ వీడియోలో మనకి నవంబర్ 2020 కవర్ స్టోరీ కరెంట్ అఫైర్స్ అని ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎపిసోడ్ 1, 2, 3 అలా మనకి నవంబరు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ అన్ని మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం ద్వారా నేను ఇటువంటి మరెన్నో వీడియోస్ చేసి మీకు అందించగలుగుతాను. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఈ మధ్య దేశంలో సంచలనం రేపిన సెప్టెంబర్ 14న దళిత యువతపై సామూహిక లైంగిక దాడి జరిగిన ప్రదేశం. ఆప్షన్ 1 సబ్జల్స్, ఆప్షన్ 2 ముజఫరాబాద్, ఆప్షన్ 3 హత్రాస్, ఆప్షన్ 4 ఫతేపూర్. దీంట్లో ఆన్సర్ ఆప్షన్ 3 హత్రాస్. ఈ హత్రాస్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 ఏపీ, ఆప్షన్ 2 ఎంపీ, ఆప్షన్ 3 యూపీ, ఆప్షన్ 4 కేరళ. దీనికి ఆన్సర్ మనం యూపీలో ఉంది. ఇది రెండో క్వశ్చన్ చూద్దాం. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 హర్యానా, ఆప్షన్ 3 ఏపీ, ఆప్షన్ 4 యూపీ. దీనికి ఆన్సర్ యూపీ, ఆప్షన్ 4. అయితే ఇక్కడ మనం యూపీ గురించి స్టాక్ జీకే చూసుకున్నట్టయితే యూపీ యొక్క రాజధాని లక్నో, యూపీ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. బాలికలపై నేరాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్ 1 యూపీ, ఆప్షన్ 2 సిక్కిం, ఆప్షన్ 3 ఏపీ, ఆప్షన్ 4 మహారాష్ట్ర. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 యూపీ. ముందు క్వశ్చన్ చూసినట్టు యూపీ రాజధాని లక్నో, యూపీ సెంట్రల్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. దళిత మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడానికి చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆప్షన్ 1 1689, ఆప్షన్ 2 1789, ఆప్షన్ 3 1889, ఆప్షన్ 4 1989. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 4 1989లో ఈ హింసను అరికట్టడానికి చట్టాన్ని చేయడం జరిగింది. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని ఏ మసీదు కూల్చివేత కేసులో దాదాపు దశాబ్దాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడింది? ఆప్షన్ 1 జామా మసీదు, ఆప్షన్ 2 కుర్దా మసీదు, ఆప్షన్ 3 బాబ్రీ మసీదు, ఆప్షన్ 4 అబుల్ హాసన్ మసీదు. దీనికి సరైన ఆన్సర్ బాబ్రీ మసీదు. అయితే ఈ బాబ్రీ మసీదు గురించి మనం కొంతవరకు ఇక్కడ తెలుసుకోవాలి. బాబ్రీ మసీదుని 1528లో మనకి దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు మీద మీర్ బాకీ నిర్మించారు. అయితే దీంట్లో హింస ఎప్పుడు ఏర్పడిందని అంటే 1859లో హిందువులు పవిత్రంగా భావించే ప్రాంతాన్ని ఆక్రమించి మసీదును నిర్మించారని మొదటి వివాదం మొదలైంది. దీని కేసులో అప్పుడు 6గురిపై కేసులు నమోదు చేశారు. వీరు నిర్దోషులుగా 2020 సెప్టెంబర్ 30న కోర్టు తీర్పిచ్చింది. అయితే వీరిని 1992 డిసెంబర్ 6న జరిగిన మసీదు కూల్చివేత ముందస్తు పథకం ప్రకారం వీళ్ళే చేశారని ఈ 6గురి పైన అభియోగం మోపారు. ఈ అభియోగం 2020 సెప్టెంబర్ 30న కోర్టు ఇది ముందస్తు పథకం కాదు అనేసి తేల్చి వీళ్ళ 6గురిని కూడా నిర్దోషులుగా తేల్చింది. రీసెంట్గా వాళ్ళ నిర్దోషులుగా తేల్చింది కాబట్టి ఈ బిట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS నివేదిక ఆధారంగా భారతీయుల సగటు ఆయుష్ ప్రమాణం ఎన్ని సంవత్సరాలుగా చెప్పడం జరిగింది? ఆప్షన్ 1 69.40 years, అలాగే ఆప్షన్ 2 79.40 years, ఆప్షన్ 3
89.40 ఇయర్స్, ఆప్షన్ 4 99.40 ఇయర్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 69.40 ఇయర్స్. ఇప్పుడు మనం 8th క్వశ్చన్ చూద్దాం. లారెన్స్ నివేదిక ప్రకారం భారతీయుల సగటు ఆయు ప్రమాణం ఎన్ని సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది? ఆప్షన్ 1 60.8, ఆప్షన్ 2 70.8, ఆప్షన్ 3 80.8, ఆప్షన్ 4 90.8. దీనికి సరైన సమాధానం 70.8, అంటే 70 సంవత్సరాల 8 నెలలు సగటున బతుకుతారని చెప్పడం జరిగింది. ఇప్పుడు 9th క్వశ్చన్. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అరేరే ఎన్నోసారి గెలిచారు? ఆప్షన్ 1 4సారి, ఆప్షన్ 2 3సారి, ఆప్షన్ 3 2సారి, ఆప్షన్ 4 1సారి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 రెండోసారి ఆమె గెలవడం జరిగింది. న్యూజిలాండ్ దేశ రాజధాని వెల్లింగ్టన్ అండి. దీని యొక్క కరెన్సీ న్యూజిలాండ్ డాలర్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫేషియల్ వెరిఫికేషన్ చేపట్టిన మొదటి దేశం? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 సింగపూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సింగపూర్. సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ, సింగపూర్ కరెన్సీ డాలర్. ఇలాగే మనం నెక్స్ట్ ప్రతి వీడియో కూడా 1 by 1 క్వశ్చన్స్ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 కింద చెప్పడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.